మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. కానీ పాకిస్తాన్ మాత్రం విద్యుత్ గురించి మర్చిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పవర్ కెపాసిటీ అంత తక్కువగా ఉండేది. ఇవాళ గోవా సైజ్ రాష్ట్రం కూడా నడవదు. అదే టైంలో భారత్ దగ్గర 1362 మెగావాట్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 1050లో కాదు, కేవలం 60 మెగావాట్లు. వాళ్ళకు అర్థమైంది విద్యుత్ లేకుండా ఇండస్ట్రీ, ఫ్యాక్టరీలు అన్ని డ్రీమ్ మాత్రమే అని. 1955కి వాళ్ళు కొత్తగా 200 మెగావాట్లు ఏర్పాటు చేశారు. కానీ జనాభా పెరిగింది, డిమాండ్ పెరిగింది. లోడ్ షేడింగ్ అండ్ బ్లాక్అవుట్లు దేశం మొత్తం షాక్ అయ్యేలా చేశాయి. సిస్టమ్ కుప్పకూలిన తర్వాత పాకిస్తాన్ నేరుగా IMF వరల్డ్ బ్యాంక్ దగ్గరికి చేరింది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మీ ప్రభుత్వానితో కుదరదు, ఇది ప్రైవేట్ కంపెనీలకు అనుమతించండి అని. అలా 1994లో పాకిస్తాన్ ఒక పవర్ పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీ నిజంగా దేశాన్ని చిదిమేసిన పాలసీ. మొదటి పెద్ద బ్లండర్ ఏంటంటే, 1000 మెగావాట్ల ప్లాంట్ పెట్టారంటే పాకిస్తాన్ ఎంత వాడినా వాడకపోయినా ఫుల్ 1000 మెగావాట్స్కి పేమెంట్ మాత్రం హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఇవాళ 2025లో కూడా 2.5 నుంచి 2.8 ట్రిలియన్ పాకిస్తాన్ రూపీస్ పాకిస్తాన్ చెల్లిస్తుంది ఒక్క యూనిట్ కూడా ప్రొడ్యూస్ చేయని ప్లాంట్స్కి. పని చేయని వాళ్లకు బిలియన్స్ ఇవ్వడం, ఇంకేమంటారు దీన్ని. రెండో బ్లండర్ ఏంటి అంటే డాలర్ గ్యారంటీ. ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ భయపడ్డారు. సో పాకిస్తాన్ చెప్పింది రూపాయల్లో కాదు డాలర్లో పేమెంట్ చేస్తాము అని. 1994 30 కోట్లు ఇస్తే అది ఇప్పుడు 280 కోట్లు. ఇలా 13 ఏళ్లలో 17 బిలియన్ డాలర్లు పోయాయి. ఇది ఇలా ఉంటే పైనుంచి రాజకీయాలు. ఒక ప్రధాని కూడా ఫుల్ టర్మ్ పూర్తి చేయలేదు. పదే ప్రభుత్వాలు కూలిపోయాయి. ఆర్మీ షాడో ఎప్పుడు సబ్సిడీలు ఇచ్చి ప్రజల్ని సైలెంట్ చేసుకున్నారు. ఫలితం అప్పు పర్వతం. ఇక 2013కి పాకిస్తాన్ పూర్తిగా చేతులెత్తేసింది. అప్పుడే చైనా ఎంట్రీ ఇచ్చింది. 46 బిలియన్ డాలర్ల CPEC, రోడ్లు, పోర్ట్లు, పవర్ ప్లాంట్లు అన్నీ చేస్తామని చెప్పారు. కానీ చెప్పింది చైనా. స్క్రిప్ట్ చివరికి ఒకటే, డెట్ ట్రాప్. పాకిస్తాన్ తిరిగి రాని లోయలో పడిపోయింది.